హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదు వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత ఒక మంచి వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. అదేంటంటే కాలీఫ్లవర్ పికిల్. కాలీఫ్లవర్ని గోబీ అని కూడా అంటారు కదా. ఈ కాలీఫ్లవర్తో కర్రీ అండ్ ఫ్రై లాగా చేసుకుంటాం, గోబీ చేసుకుంటాం. ఇలా పికిల్ చేసుకోవడం ఎంతమందికి వచ్చు చూడండి. పికిల్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. లైక్ నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా ఉంది టేస్ట్ చేస్తుంటే. ఈ పికిల్ అయితే మా అత్తయ్య వాళ్ళ సిస్టర్, మా పెద్ద అత్తయ్య గారు చూపించారు. తను చాలా డిఫరెంట్ రెసిపీస్ అన్నీ ట్రై చేస్తుంటారు. సో రీసెంట్గా తను మా ఇంటికి వచ్చినప్పుడు ఈ పికిల్ అయితే చేశారు. నేను నేర్చుకోవడం కోసం అండ్ అలాగే మీ అందరికీ చూపించడం కోసం నేనైతే వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మేమైతే ఈ కాలీఫ్లవర్ ఉంది కదా, ఈ కార్నర్లో గట్టిగా ఉంటుంది కదా, అదంతా కట్ చేసుకోవాలి. అది యూజ్ చేయరు దీనికి. పైన ఫ్లవర్ మాత్రం ఇట్లా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మేమైతే కత్తిపీట యూజ్ చేసాము. ఇలా ఎవరైనా కట్ చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. టోటల్గా 2 kgs కాలీఫ్లవర్ని అయితే మేము యూజ్ చేస్తున్నాము. ఇలా అన్ని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అన్ని పీసెస్ ఇలా వేసుకొని ఒకసారి అలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దానిపైన ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కదా. నెక్స్ట్ అన్ని పీసెస్ ఇలా వాటర్లో వేసుకొని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళే వరకు కాసేపు బౌల్లో అలాగే పెట్టుకొని నెక్స్ట్ అయితే ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఫ్రెష్ క్లాత్ పైన మొత్తం అలా అన్నీ స్ప్రెడ్ చేసేలాగా వేసుకోవాలి. ఇది మనం చేసుకునేది పికిల్ నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ లేకుండా ఉండాలి. ఈ ప్రాసెస్ మనం ఎప్పుడైతే ఈ పికిల్ చేసుకుంటామో బిఫోర్ నైట్ ఇలా పీసెస్ అంతా డ్రై అయ్యేలా పెట్టుకుంటే మనకి చేసే రోజు ఈజీ అవుతుంది. లేదంటే మార్నింగ్ అయినా చేసి పెట్టుకొని మనం ఈవినింగ్ అయినా పికిల్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎలా స్ప్రెడ్ చేస్తున్నామో ఇలా స్ప్రెడ్ చేసి మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడే పికిల్ అనేది ఫ్రెష్గా చాలా రోజులు మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ డ్రై అయిన కాలీఫ్లవర్ పీసెస్ అంతా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం ఫుల్గా వేడైన తర్వాత కొంచెం వేసుకోవాలి. ఈ 2 kgs 1/2 kg దాకా కింద గట్టిగా ఉంది కదా, అదే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇవైతే మేము ఒక 2 times సరిపోయింది ఈ దీంట్లో మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఇవి డీప్ ఫ్రై అయ్యేసరికి వెయిట్ అంతా తగ్గిపోయి చాలా లైట్గా అయిపోతాయి, చాలా కొంచెం లాగా అయిపోతాయి. ఇవంతా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే కొంచెం టైం పడుతుంది, బట్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో మనం ఆ టేస్ట్ ఎంజాయ్ చేయడానికైతే ఇలా కొంచెం కష్టపడి అయితే చేసుకోవాలి. ఒకసారి వీడియోలో చూడండి, ఇవి ఎంత గోల్డెన్ కలర్ వచ్చాయో. మరీ ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ బాగుండదు. సో ఇంత గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు ఉండాలి. పైన ఫ్లవర్ మాత్రం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కింద కొంచెం ఇంకా వైట్గానే ఉంటుంది. సో బిఫోర్ మనము ఇలా ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఇవంతా ఒక బౌల్లో వేసి పెట్టుకుంటున్నాం. ఇలా ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మొత్తం ఇలానే ఫ్రై చేసి పెట్టుకున్నాము. చూడండి, ఇప్పుడు దీనికోసం అయితే ఒక 3 full గార్లిక్ బాల్స్ తీసుకొని మొత్తం అవి క్లీన్ చేసుకొని ఈ గార్లిక్ని మనం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం ఇలా ఒక సైడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 spoons మెంతులు తీసుకున్నాను. ఇవి ప్యాన్లో వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఇవి మళ్ళీ తీసేసుకోవాలి. మనం ఇప్పుడు 2 spoons మెంతులు, 1.5 spoon ఆవాలు 2 కలిపి పౌడర్ లాగా మిక్సీకి వేసుకోవాలి. ఇది వచ్చేసి 2 kg కాలీఫ్లవర్ గోబీకి కొంచెం 1/2 kg దాకా కింద గట్టిగా ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది. ఆ క్వాంటిటీకి నేను చూపిస్తున్నాను. సో మీకు క్వాంటిటీకి సరిపడా మీరైతే ఒకవేళ ఎక్కువ చేస్తే చూసి వేసుకోవచ్చు. మేమైతే ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న కప్పుకి అయితే 2 cups పీసెస్ వచ్చాయి మాకు డీప్ ఫ్రై అయిన తర్వాత పీసెస్. సో నెక్స్ట్ అలాగే మనం తిరుగుబాత పెడతాం కదా, దానికోసము ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు కొంచెం తీసుకున్నాము. మళ్ళీ మనం ఇందాక ఏదైతే డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ యూస్ చేస్తామో అది కొంచెం సైడ్కి తీసుకొని సేమ్ ఆయిల్లే కొంచెం ప్యాన్లో పెట్టుకొని మనం పికిల్ కోసం యూస్ చేస్తాము. దాంట్లో మనము కొంచెం ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు అండ్ ఎండుమిర్చి, ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఇందాక ఆల్రెడీ గార్లిక్ని ఇలా కచ్చపచ్చగా మిక్స్కి వేసుకున్నాం కదా, అది కూడా ఈ ఆయిల్లో ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా వేసుకోవాలి. పికిల్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తిరుగుబాతకి. సో ఈ లోపు మనం ఇందాక పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, ఇది మెంతులు అండ్ ఆవాలు, అది ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్లో వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆ పౌడర్ అంతా దీంతో కలిసే వరకు
వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇక్కడ ఎన్ని పీసెస్ అయినాయో క్వాంటిటీ కోసం చూపిస్తున్నారు అత్తయ్య. చూడండి, ఈ కప్పుతో 2 పీసెస్ వరకు అయితే అయినాయి, దానికి నేను క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ ఈ కారంకి తగ్గ, టేస్ట్కి తగ్గ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఈ పికిల్ అయితే నిజంగా చాలా టేస్ట్గా ఉంది. అంత టేస్ట్గా ఉంది కాబట్టి నేను కూడా మీ అందరికీ చూపిస్తున్నాను. ఊరికే అయితే చెప్పట్లేదు, చాలా బాగుందని చెప్పి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా చాలా నచ్చుతుంది. మా ఫ్యామిలీలో డిఫరెంట్ వంటలు ఇట్లంతా ట్రై చేసి చాలా టేస్టీగా చేసేది మా పెద్దత్తయ్య గారే. మా అత్తయ్య వాళ్ళ సిస్టరు తను చాలా వెరైటీగా అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. చూడండి, గార్లిక్ అంతా వేసిన తర్వాత ఇవి ఎలా ఫ్రై అవుతున్నామో ఇవంతా మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి. అంతవరకు ఈ తిరుగుబాతు అనేది ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తిరుగుబాతు అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ దీంట్లో యాడ్ చేసుకున్నాం కదా పసుపు, కారం, సాల్ట్, దాంట్లోనే ఈ తిరుగుబాతు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఆ కాలీఫ్లవర్ ఫ్రై చేసిన పీసెస్లో మొత్తం కలవాలి. ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. పికిల్ అయితే మీరైతే ట్రై చేయండి, నాకే చాలా చాలా బాగా నచ్చింది. మేము కూడా ఇంకొకసారి చేసుకుంటాము. ఎవరికైనా డౌట్ ఉంటే తిరుగుబాతకి ఏమేమి వేసుకున్నారో నేను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆవాలు, ఉద్దిబ్యాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా మిక్సీకి వేసుకున్న కచ్చాపచ్చా గార్లిక్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. అవి మొత్తం బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బిఫోర్ ఆల్రెడీ కాలీఫ్లవర్ పీసెస్లో మెంతులు, ఆవాల పొడి కలిపి పెట్టుకున్నాం కదా, అది అంతా కలిపి మిక్స్ చేసేసుకొని బాగా ఆ బౌల్లో కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్టెప్, దాంట్లో మనము లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాము. మేము చేసిన ఆ క్వాంటిటీకి మేమైతే ఒక 6 లెమన్స్ దాకా యూస్ చేసాము. ఆ జ్యూస్ అంతా అది వేడిగా ఉన్నప్పుడు మనం ఆ లెమన్ జ్యూస్ కూడా ఈ కాలీఫ్లవర్ పికల్లో యాడ్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. అక్కడైతే మేము యాడ్ చేస్తున్నాము. ఇది టేస్ట్ని మరి ఇంకొంచెం టేస్ట్ని పెంచింది. లెమన్ జ్యూస్ వేడి అన్నంలో ఈ పికిల్ వేసుకొని తింటుంటే చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇంట్లో అందరికీ నచ్చింది. ఇక్కడ మేము పులుపు, సాల్ట్, కారం అన్నీ సరిపోయాయో లేదో మాకు టేస్ట్ చూపిస్తున్నారు. అన్నీ పర్ఫెక్ట్గా యాడ్ చేశారు. మళ్ళీ మనం చూసుకొని తక్కువ అయితే యాడ్ చేసుకునేలాగా ఏమీ లేదు. అత్తయ్య చాలా బాగా అన్నీ కరెక్ట్గా యాడ్ చేశారు. నెక్స్ట్ అయితే లాస్ట్ మనం ఇందాక తిరువాత పెట్టాం కదా, దాంట్లోనే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. మేము అప్పుడు వేసుకోలేదు, మర్చిపోయాము. సో మళ్ళీ లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంగువ యాడ్ చేసుకొని ఇంగువ ఫ్రై అయిన తర్వాత ఆ పికిల్లోనే వేసుకున్నాము. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంగువ ఉంటే కంపల్సరీ వేసుకోండి, అది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తున్నారు అత్తయ్య. అంతే అండి, కాలీఫ్లవర్ పికిల్ మాకైతే ఇంట్లో అందరికీ నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.